కనిపిస్తుంది. రైట్ అండి. ఇక ఫైనల్గా మతం మారడం తప్పు అనేది కొంతమంది అభిప్రాయం, కానీ మతం మారడం ప్రజల హక్కు అంటూ ఉన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. సో ఏంటి, భారతీయ జనతా పార్టీ విమర్శలు కూడా చేస్తోంది మతం మారడం మీద, సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ మీద. అసలు రాజ్యాంగం ప్రకారం మతం మారొచ్చా, మతం మారడం ఎలా? చాలా కన్ఫ్యూజన్ ఉంది దీని మీద, క్లారిటీ ఇవ్వండి. ఎస్ అండి, మతం మారడం అనేది ప్రజల హక్కు అని కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీన్ని బీజేపీ భయంకరంగా ఫైర్ అవుతుంది. అసలు ఇది విషయం ఏంటి అంటే, ముందు మనం రాజ్యాంగంలో సిద్ధరామయ్య గారు కరెక్టా, బీజేపీ కరెక్టా అనే ముందు ఒకసారి రాజ్యాంగంలోకి వెళ్ళాలండి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంటుంది. ఫ్రీడమ్ టు రిలీజియన్ అనేది ఒకటి ఉంటుందండి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని. ఇది ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకే మనకి ఒకటి ఉంటుంది. ఈ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ఇవి భారత ప్రజలకి మత స్వాతంత్రపు హక్కుని కల్పిస్తాయి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ పీఠికలో కూడా భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశంగా ప్రకటించబడింది. అది 1942 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇందిరాగాంధీ పెట్టింది అంటారు. కానీ ఈ సెక్యులరిజం, లౌకికత్వం అనేది భారత రాజ్యాంగంలో అణువులో నిండి ఉంటుంది. కాబట్టి అది తీసి అక్కడ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అక్కడ విజిబుల్గా పెట్టడం జరిగింది ఇందిరా. కానీ మతం భారతదేశం లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యం అన్నదాన్ని ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది మౌలిక స్వరూపం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. మతాన్ని ఏ మతాన్నైనా ఏ ఫెయిత్ అయినా నమ్మి ఫాలో అయ్యే అధికారం, హక్కు ప్రజలకు ఉంది. ఇట్ ఈజ్ అన్ ఇన్అలైనబుల్ రైట్. ఇది తిరస్కరించలేని ఒక హక్కు అనమాట భారత ప్రజలకి. అది సిద్ధరామయ్య గారు మాట్లాడింది ఏంటి మరి? అవును, కరెక్టే. ఇది మతాన్ని ఏదైనా మతంలోకి వెళ్ళొచ్చు, ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు, దాన్ని ఆచరించవచ్చు, నమ్మొచ్చు. అది ప్రొఫెషన్ అంటారు, అది కాన్సెన్స్ అంటారు. అంతరాత్మపరంగా నమ్మిన దాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. రెండు, దాన్ని ప్రోపగండా చేసుకునే అవకాశం కూడా భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. దాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని పరిగణించాలి. అది సిద్ధరామయ్య గారు మాట్లాడలేదు. అదేంటి? మత మార్పిడి అనేది వాళ్ళు స్వచ్ఛందంగా అవుతున్నారా, వాలంటరీగా అవుతున్నారా, ఫోర్స్ వల్ల అవుతున్నారా, లేదా ప్రలోభాల వల్ల అవుతున్నారా అనేది ఇక్కడ అవసరం అనమాట. ఏదో డబ్బుల కోసం ఫోర్స్ చేసినందుకు వీటి కోసం మతాన్ని మారకూడదు. అంటే ప్రలోభాలకి ఫోర్స్ కాకుండా మతం మారితేనే అది రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్ర హక్కుకు అనుకూలం. అలా కాకుండా ఏదో విద్యిస్తారు, ఏదో విద్యాలయాలు నడిపిస్తారు ఆరోగ్యం కోసం, అది ప్రజల్ని అది చేసేసి ఇలా చేసి ప్రలోభాలు గురిచేసి భయపెట్టి ఔరంగజేబు చేసినట్టు మతాన్ని మార్పిడి అయ్యారనుకోండి, అది రాజ్యాంగం ప్రకారం లేదు. కాబట్టి మత స్వాతంత్రపు హక్కు అనేది ప్రజలు తన ఇష్టానుసారంగా వాలంటరీగా తీసుకుంటేనే అది మత స్వాతంత్రపు హక్కు. కానీ ప్రలోభాలకు గురి చేస్తే అది మత స్వాతంత్రపు హక్కు కాదు. ఇది భారతదేశం చెప్పేది, భారత రాజ్యాంగం చెప్పేది. ఇక్కడ ఒక విషయం మరి సిద్ధరామయ్య గారు ఏ దృష్టితో ఇది అన్నారు, మరి బీజేపీ ఏ దృష్టితో అంటే, బీజేపీ ఏమంటుంది? ప్రలోభాలు ఫోర్స్ అనేది కనిపెడితే అది మత స్వాతంత్రపు హక్కు ఎలా అవుద్ది అనేది బీజేపీ అభిమానం. కాంగ్రెస్ ఏం చెప్తుంది? ప్రలోభాలు ఎక్కడున్నాయి, ప్రలోభాలు లేకుండా ప్రజలు మతాలు మారితే తప్పేంటని కాంగ్రెస్ అంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఇద్దరూ ప్రాతిపదిక ఫాలో అవుతే దీని మీద కన్ఫ్యూజన్ ఉండదండి. కానీ ఈ సమయంలో ఇది ఎందుకు వస్తుంది అంటే పోలరైజేషన్. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ వచ్చేటప్పటికి మనకి రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్, లిబరల్ సోకాల్డ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ మతం ఆధారంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగ ఆధారిత రాజకీయాలు కొనసాగాలి, కానీ రాజకీయ అధికారమే పరమావధిగా రాజకీయాలు కొనసాగకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుస్పష్టంగా చెప్పారు, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అని. రాజ్యాంగాన్ని ఫాలో అవుతే మనకి గొప్ప రాజకీయాలు ఉంటాయి, గొప్ప సుపరిపాలన ఉంటుంది. కానీ ఈ రాజకీయాలు అనేది అధికారమే పరమావధిగా కొనసాగింది అనుకోండి, ఇది పద్ధతి కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి అది ఏ పార్టీ అయినా రాజ్యాంగ ఆధారిత రాజకీయాలు చేస్తేనే, కాన్స్టిట్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తేనే అది మనం ఆదరించాలి. ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మత స్వాతంత్రపు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించని ఇక్కడ ఒక్క విషయాన్ని నేను సుస్పష్టంగా చెప్పదలిచాను. రాజ్యాంగాన్ని ఎక్కడో కృత్రిమంగా తయారు చేయలేదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా రాజ్యాంగ నిర్మాతలు. రాజ్యాంగాన్ని భారతదేశ భారత సంస్కృతి సామాజిక చరిత్రలోంచి అద్భుతంగా రంగరించి తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని
వాళ్ళు ఒక సజీవ సంస్కృతిగా, అంటే సజీవ సంస్కృతికి ఒక సజీవ రాజ్యాంగంగా వాళ్ళు తయారు చేశారు, ఎక్కడో ఊడిపడి తీసుకెళ్ళలేదు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయం భారత సమాజంలో ఉన్నదే. కాబట్టి సెక్యులరిజం అనేది, లౌకికత్వం అనేది, ప్రజాస్వామ్యం అనేది, మత స్వాతంత్రపు హక్కు అనేది భారతీయులు ఏళ్లగా పరిపాలిస్తున్నారు. వేలాది సంవత్సరాలకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఉన్నదే. ఈరోజు ఎవరో సిద్ధరామయ్య గారో లేకపోతే బీజేపీయో కాంగ్రెస్లో మీరు ప్రతిపాదించే సిద్ధాంతాలు రాజ్యాంగబద్ధంగా ఉంటేనే ప్రజలు అంగీకరిస్తారు. రాజ్యాంగం 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 అదే భారతదేశానికి శ్రీరామ రక్ష. చూడండి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలా ఉన్నాయి అక్కడ. కాబట్టి రాజ్యాంగం భారతదేశం యొక్క శక్తి, అది ఒక భారత సజీవ సంస్కృతికి ఒక సజీవ రాజ్యాంగాన్ని ప్రసాదించిన వాళ్ళ యొక్క అభిమతాన్ని మనం పూర్తిగా ఫాలో అవ్వాలి. రాజ్యాంగాన్ని అవహేళన చేయకుండా భారత రాజకీయాల్ని రాజ్యాంగబద్ధంగా ఫాలో అవ్వడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. రైట్. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారులు